వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వర్షిని. ఈ రోజు మన టాపిక్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో పిల్లలు టీవీ అండ్ మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఎలాంటి యాక్టివిటీ లేనందువలన వీళ్ళ మైండ్ స్ట్రెస్ కి లోన్ అవుతుంది. సో అందుకోసమనే ఈ వీడియో. ఈ రోజు మనం ఉన్నాం క్రేజీ కిడ్స్ లో. ఇక్కడున్న పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, అసలు ఇది పెట్టిన వాళ్ళకి ఈ థాట్ ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం రండి. క్రేజీ కిడ్స్ నుంచి ఇప్పుడు మన ముందు ఉన్నారు రవితేజ గారు అండ్ రూపశ్రీ గారు. హాయ్ అండి. రూపశ్రీ గారు, మీకు ఈ డిఫరెంట్ థాట్ ఎలా వచ్చింది? నమస్తే అండి. మాకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే, కోవిడ్ లో మా పిల్లలతోనే మేము చాలా సఫర్ అయ్యామండి. ఎలా అంటే ఒక 4 గోడల మధ్యలోనే పిల్లలు ఉండిపోవడం, అసలు బయటికి కూడా వెళ్ళకపోవడం, ఆ టైం చాలా డేంజర్ జోన్ కదా. ఆ తర్వాత పిల్లల్ని అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏంటి అనేది, మన ఏలూరులో పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ అంటూ ఏం లేదండి ఆ టైంలో. అలా వచ్చిన థాట్ అండి ఇది. మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు, మొబైల్లోనే ఉంటున్నారు, ఫుడ్ కూడా ఆ మొబైల్ తోనే తింటున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి పిల్లలకి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి, ప్లస్ సేఫ్ జోన్ లో ఉండాలి అనేది మేము ఆలోచించి తీసుకున్న థాట్ అండి ఇది. సో ఆ టైంలో మేము సాఫ్ట్ ప్లే ఏరియా అనేది చూస్ చేసుకున్నాము. అప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది. చాలా మంది పేరెంట్స్ మేము పెట్టాక మాకు వచ్చిన ఫీడ్బ్యాక్, రైట్ టైం లో స్టార్ట్ చేశారు మేడం, రైట్ టైం లో స్టార్ట్ చేశారు సార్ అని వచ్చి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే మాకు ఎంత హ్యాపీ అనిపించిందో. సో మేము అలా స్టార్ట్ చేసామండి. మీలో ఎవరికైనా ఇలాంటి థాట్స్ ఉంటే డెఫినెట్ గా మేము కస్టమైజ్ అయితే మీకు చేసిస్తామండి. లేదా క్రేజీ కిడ్స్ నుంచి ఫ్రాంచెస్ కావాలన్నా డెఫినెట్ గా మేము ఇస్తాము. ఎనీ ఎంక్వైరీస్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. మాకు వచ్చిన థాట్ పర్సనల్ గా ఇదేనండి. ఆఫ్టర్ కరోనా తర్వాత మేము స్టార్ట్ చేసింది. మేము మా పిల్లలకు చేసింది కాకుండా అందరి పిల్లలతో మేము ఇది షేర్ చేసుకుంటే బాగుంటది కదా అని అనుకున్నాము. సో అలా వచ్చిన ఐడియానేనండి. దగ్గరగా మేము పెట్టి ఇది 2 years అయిపోతుందండి. సెకండ్ యానివర్సరీ కూడా క్రేజీ కిడ్స్ రెడీగా ఉంది ఇప్పుడు. రవితేజ గారు, పిల్లలందరూ ఒకలా ఉండరు, డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఏర్పాటు చేశారు ఇక్కడ? నమస్తే అండి, నా పేరు రవితేజ ఓసూరి. ఇలాగ నేను క్రేజీ కిడ్స్ అనేది మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏం లేదండి, యాక్చువల్గా మాకు ఏంటంటే ఆఫ్టర్ సెకండ్ కోవిడ్ అప్పుడు ఏమైందంటే చాలా మంది పిల్లలు ఒక అపార్ట్మెంట్స్ కానివ్వండి, గేట్ కమ్యూనిటీస్ కానీ, లేదంటే లైక్ ఇంట్లో మనకి ఒక 4 గోడల మధ్య ఉండిపోవడం కానీ, వాళ్ళకి ఎక్కువ మొబైల్స్ ఇచ్చేయడం కానీ, దాని మీద వాళ్ళకి బ్రెయిన్ మీద కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెజర్ పడిపోవడం కానీ, ఇలాంటి ఎక్కువ జరగడం వల్ల అది నేను ఆ టైంలో నేను దాన్ని ఏంటంటే ఓన్ చేసుకున్నాం. అంటే ఎలా మన పిల్లలు ఎలా ఉంటే ఇంకా అందరూ ఎలా ఉంటారు ఏంటి అన్న ఒక మైండ్లో మాకు అది వచ్చింది. సో అయితే మాకేంటంటే అప్పటికి థర్డ్ కోవిడ్ స్టార్ట్ అవబోతుంది. అవుతున్న ముందే కూడా మేము ఏం చేసామంటే ఇలా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో మాకు అప్పుడు ఆ టైంలో మాకు ఏంటంటే మా లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మాకు ఎటువంటి ప్లే జోన్స్ అనేవి లేవు. సో మేము చేసామంటే ఆ టైంలో అంటే నార్మల్గా ఉండే ప్లే జోన్స్ కన్నా కూడా మేము చేసామంటే ఒక సైకలాజికల్ కింద పిల్లలు అంటే వాళ్ళ న్యూరో డెవలప్మెంట్ అవనివ్వండి, లేదంటే వాళ్ళు అన్ని విధాలు కూడా అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్ని విధాలు వాళ్ళు డెవలప్ అవ్వాలన్న ఆలోచనతో మేము చేసామంటే అప్పటికి కూడా నాకు కొద్దిగా దీని మీద ఒక అనుభవం అనేది ఉంది, అంటే అబ్నార్మల్ కిడ్స్ మీద కూడా. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేశానంటే ఈ నార్మల్ ఉన్న కిడ్స్, అబ్నార్మల్ కిడ్స్ ఎప్పుడు కూడా ఎంగేజ్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. అది అంటే వాళ్ళు కూడా గెట్ ఇన్ అవుతారు అనమాట, వాళ్ళు కూడా ఈక్వల్ అయిపోతారు ఒక టైంలో. సో అది మనకి ఈ ప్లేలో అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే దీన్ని ముందు డిజైన్ చేయడం కూడా ఒక సైకలాజికల్ కింద, అంటే స్పైన్ మీద కానీ వాళ్ళకి బ్రెయిన్ మీద కానీ అన్ని విధాలకు కూడా డెవలప్మెంట్ ఉండాలని చెప్పి ఒక డిజైన్ అనేది ప్లాన్ చేసి, మీరు గమనిస్తే కనుక కనబడుద్ది మనకి ఒక హౌసీ స్ట్రక్చర్ కింద కనబడతా ఉంటుంది. నార్మల్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్ టైం ఏంటంటే మనం వెళ్ళే కొద్ది కూడా పిల్లలు ఆ తిరిగే విధానం కానీ, విత్ ఇన్ షార్ట్ కానీ, లేదంటే హోమ్లీ లాగా ఫీల్ అవుతారు ఎక్కువ కూడా. ఎందుకంటే స్మాల్ సైజ్ అనేది పిల్లలకి ఎప్పుడు కూడా ఏంటంటే అట్రాక్టిబుల్ గా ఉంటాయి. అంటే లార్జ్ అనేది ఎప్పుడు కూడా ఆడతారు, బట్ స్మాల్ కి వచ్చేసరికి ఏంటంటే ఒక హోమ్లీ స్ట్రక్చర్ ఉండేసరికి వాళ్ళకి అది వాళ్ళు ఓన్ చేసుకుంటారు ముందు పిల్లలు. అంటే నేను ఒక హోమ్ లో ఉన్నాను, ఇదంతా నాది అన్న ఫీల్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది మనం ఇవ్వగలిగితే చాలు. మెయిన్ పిల్లలకి వచ్చేసరికి మెయిన్ ఏంటంటేనంటే మాకు మెయిన్ పెడతగల ఇది ఏంటంటే ఈ పిల్లలు మాట్లాడలేకపోవడం కానీ, ఒక ఏజ్ లోకి వచ్చేసరికి ఒక ఏజ్ ఉంటాయండి దాంట్లో మన గైడ్లైన్స్ ప్రకారం
పిల్లలు ఒక టైంలో మాట్లాడటం కానీ, లేదంటే ఒక టైంలో వాళ్ళకి వినిపించబోవటం కానీ, దానికి ఇవన్నీ మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట అవ్వగానే మేము ఏం చేస్తామంటే 60 మినిట్స్ అండి. యాక్చువల్ ప్లే టైం ఏంటంటే మన దగ్గర 60 మినిట్స్ ఉంటుంది, 90 మినిట్స్ ఉంటుంది, 120 మినిట్స్ కూడా ఉంటుంది. సో మనం ఈ 60 మినిట్స్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా 37,000 అబౌవ్ డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళ గైడ్లైన్స్ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం. అంటే 1 అవర్ మినిమం మనం పిల్లలు ఆడితే కనుక బెనిఫిట్స్ ఏంటి, స్క్రీన్ టైం వల్ల ఎంత స్క్రీన్ టైం వాడాలనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంకోటి మెయిన్గా ఏంటంటే మన దగ్గర మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, మన దగ్గర పిల్లలు 1 అవర్ అవ్వగానేనండి మనం కాల్ చేస్తాం అనమాట. అంటే త్రూ మైక్ ద్వారా యువర్ టైమ్ ఈజ్ అవుట్ అని మనం ఒక టైం అయిపోయిందని చెప్పడానికి కూడా మేము చేస్తూ ఉంటాం. అంటే ఎందుకంటే అది అనౌన్స్మెంట్, ఎందుకంటే యాక్చువల్గా మనకి ప్లే జోన్స్లో కానీ ఆటలో కానీ ఒక బిల్ టైప్ అనేది పెట్టచ్చు అనమాట. బిల్ టైప్ అనేది ఏంటంటే వాళ్ళకి వినబడుతుందా లేదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాపం చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకున్న కొన్ని డిసడ్వాంటేజ్ చెప్పరు పాపం. వాళ్ళు ఇక్కడ ఏదో ప్లే తీసుకొచ్చి ఇలా చేద్దాం అనుకోండి. కానీ మేమేంటంటే అలాంటి పిల్లలు కూడా మనం ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాం అనమాట పేరెంట్స్కి. మేడం ఇంకా మీరు ఒక వీకెండ్స్ కానీ లేదంటే మంత్లీ టైమ్స్ తీసుకురండి. సో ఎందుకంటే అంటే పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఇవ్వగలగాలండి. పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఇస్తేనే ఏంటంటే ఇలాంటి ప్లే జోన్ తీసుకెళ్ళగలుగుతారు. మెయిన్ ఏంటంటే మనకి షార్ట్ ప్లే జోన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మెయిన్ దెబ్బలు తగలకుండా ఉంటాయండి. సేఫ్ జోన్లో ఉంటారన్నమాట వాళ్ళు. సో ఇండోర్లో ఉన్న బెనిఫిట్ అది. రూపశ్రీ గారు, కిడ్ జోన్ వల్ల పిల్లలకి బెనిఫిట్స్ ఏంటి? ఓకే, వన్స్ అయితే మనం పిల్లల్ని ఎంటర్ అయ్యాక మనకు సాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మన గురించి కాదు, మెయిన్ కేర్ తీసుకునేది మనం కిడ్స్ గురించే కాబట్టి హైజీన్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన దగ్గర స్పెషల్లీ మనం చూసింది డెఫ్ అండ్ డమ్, డిజేబిలిటీ ఇలాంటి పిల్లలే మన దగ్గర చాలా మంది వస్తారండి. పేరెంట్స్ షోల్డర్ మీద వేసుకొని వాళ్ళని భుజాల మీద మోసుకుంటూ మన దగ్గర తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. బట్ 2 years కంప్లీట్ అవుతుండగా మనం వాళ్ళ దగ్గర చూసిన రిజల్ట్ ఏంటి అని అంటే చాలా హ్యాపీ. మా పిల్లలు నడవలేని వాళ్ళు కూడా వాళ్ళు స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. మాట రాని వాళ్ళు కూడా ఇవాళ రోజున అందరితో మింగిల్ అయి మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు వింటే మాకు ఎంతో హ్యాపీ. అంటే వాళ్ళు మంత్లీ వన్స్ అనేది యాక్చువల్లీ మనది స్కూల్ కాదు, బట్ రోజు అలా పిల్లల్ని తీసుకురావడం చేయడం అనేది పేరెంట్స్ని మెచ్చుకోవాల్సిన విషయం అది. ఇంకోటి మన దగ్గర మంచి బెనిఫిట్ ఏంటంటేనండి, మా పేరెంట్స్ మూవీస్ కానీ గ్రోసరీ కానీ ఇప్పుడు డిమార్ట్స్కి షాపింగ్స్కి వెళ్ళాలన్నా పిల్లల్ని ఎక్కడ పెట్టాలని క్వశ్చన్ మార్క్లో మనం ఉండిపోతున్నాం. వాళ్ళు మనతో తీసుకెళ్తే మన సరుకుల కన్నా డిమార్ట్ సరుకులు మన బ్యాగ్లో ఎక్కువైపోతూ ఉంటాయి. సో అలా కాకుండా దానికి సొల్యూషన్ మన క్రేజీ కిడ్స్ ఉందండి. హ్యాపీగా మీరు ఎన్ని అవర్స్ అయినా సరే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ మీరు ఇచ్చేసి ఎన్ని అవర్స్ అంటే అన్ని అవర్స్ మన దగ్గర పెట్టేసేయచ్చు. కేర్ టేకర్స్ కూడా చూసుకోవడానికి మన దగ్గర చాలా సేఫ్గా ఉంటుందండి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు మళ్ళీ బ్యాగ్కి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కూడా మేము మీతో రాము, ఇంకా అన్ని అవర్స్ ఆడాక కూడా మేము మీతో రాము అని చెప్పి పేచీ పెట్టిన పిల్లలు చాలా మంది ఉన్నారండి. ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేడం, ఇక్కడ చూసినట్టయితే చాలా స్పేస్ ఉంది కదా, దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ ప్లేస్ అంటూ మా బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్, చిన్న ఫోటో షూట్స్, ఫస్ట్ బర్త్డే షూట్స్, బేబీ షవర్ ఫంక్షన్స్, లిటిల్ బిట్ ఒక 20-30 మెంబర్స్ వరకు అంటే మనం పర్సనల్గా ఇంట్లో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో హ్యాపీగా వచ్చి ఇక్కడ యాక్చువల్లీ మన జోన్ కన్నా పార్టీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు అని అంటే ఇంట్లో ఎప్పుడు చేసుకునేదే బోర్. సో ఇక్కడ ఏంటి మన దగ్గరికి వచ్చే పేరెంట్స్ స్పెషల్గా ఏంటంటే పేరెంట్స్ గేమ్స్ పెట్టుకుంటున్నారు, పిల్లల్ని జోన్లో వదిలేస్తున్నారు. కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు పేరెంట్స్ ని డిస్టర్బ్ చేయరు, పేరెంట్స్ వచ్చి పిల్లల్ని డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకి కేర్ టేకర్స్ ఉంటారు చూసుకోవడానికి. సో అలా డిస్టర్బెన్స్ ఏమీ లేదు. మన దగ్గర బర్త్డే పార్టీస్ ఎక్కువ జరుగుతాయి. ఒకసారి కావాలంటే మీరు ఇన్స్టా కూడా చెక్ చేయొచ్చు. చాలా వరకు బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి మన దగ్గర. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలో మన దగ్గర అయితే 100% ఉన్నాయి. ఇది చూడండి ఒకసారి వచ్చేటప్పటికి ఇదంతా కిడ్స్ థీమ్ ఉంటుందండి. ఇదే మెయిన్ బర్త్డే పార్టీకి ఇష్టపడే పిల్లలు. యాక్చువల్లీ గర్ల్స్ అయితే ఇది కావాలనే, దీన్ని కావాలనే నేను ఇక్కడే కేక్ కటింగ్ చేస్తానని చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ మన దగ్గర. ఇది వచ్చేటప్పటికి మనకి జూ థీమ్ వస్తుందండి. ఇక్కడ మన గ్రాస్ ఏంటంటే మనకి పిల్లలకి కావాల్సిన విధంగా మనం కస్టమైజ్ చేస్తాం. వాళ్ళు పేరెంట్స్ చేసుకుంటామన్నా ఓకే, లేదు మనల్ని చేయమన్నా మనం పర్సనల్గా కస్టమైజ్ చేస్తాం. అలాంటి చాలా థీమ్స్ మనం ఉన్నాయి. పేరెంట్స్ హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా వాళ్ళ ఫొటోస్ కానీ లేకపోతే బ్యానర్స్ కానీ కస్టమైజ్ వాళ్ళు చేసుకొని పెట్టచ్చు. బట్ మనకి చేయమన్నా మనం పర్సనల్గా కస్టమైజ్ చేస్తాం. సార్, మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన పిల్లల ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది? అంటే మెయిన్ అంటే చాలా వరకు ఏంటంటే పిల్లలు ఎగ్జామ్స్ రాయడం కానీ లేదంటే స్కూల్స్లో ఎక్కువగా అంటే ఎంతో వాళ్ళ పాపం చదువుకోవడం కానీ ఏదైనా కానీ ఏంటంటే ఒక స్ట్రెస్ అనమాట, ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ అనేది పిల్లలకు ఉంటుంది.
వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 అవర్ లైక్ సండేస్ వీకెండ్స్ ఏం చేస్తారంటే ఆ పిల్లలు మన ప్లేస్ ఎప్పుడైతే విజిట్ చేస్తారు క్రేజీ కిడ్స్ కి వెంటనే 1 అవర్ ఒక తెలియని అంటే ముందు పాపం డల్గా వస్తారు లోపలికి, ఇంకా బయటకు వెళ్ళేసరికి మంచి యాక్టివ్ అయిపోతారు అనమాట. తాగి పిల్లలు ఎలా ఉంటారు అలా ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోతారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే నేను వెళ్ళను, ఇంకా ఇక్కడే ఉంటాను, ఇంకా ఇక్కడే ఆడుకుంటా అన్న టైప్ లోకి వచ్చేస్తారు పిల్లలు. అంటే అంత ఎనర్జెటిక్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకటండి ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా కీ రోల్ ఉంటుంది ప్లే అనేది. చదువు ఎడ్యుకేషన్ ఎట్లా అవుతుంది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనం కనుక బ్యాలెన్స్ కరెక్ట్గా ఇవ్వగలిగితే పిల్లలకి మనకు కరెక్ట్గా పిల్లలు మంచి ఐక్యూ డెవలప్ అవుతుంది. ఎందుకంటే బేసిక్గా మనకు వచ్చేసరికి 80 బిలో 100 బిలో వచ్చేసరికి ఐక్యూ నార్మల్ ఉంటుంది. కానీ మనకి ప్లే జోన్స్ రావడం వల్ల 120 ఐక్యూ రూల్స్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. ఈ క్రేజీ కిడ్స్ లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, పిల్లలు ఎలా ఎంగేజ్ అవుతున్నారు? మనకి 50 అబౌవ్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు రోల్ ప్లే చూసుకున్నట్టయితే కిచెన్ కానీ, హాస్పిటల్ కానీ, ఇంకోటి జిప్ లైనర్ కానీ, ఇంకోటి ట్రాంప్లైన్ కానీ, బాల్ పూల్ కానీ, లేదంటే రెయిన్బో స్టెప్స్ కానీ, లేదంటే మన చైన్ బ్రిడ్జ్ అవనివ్వండి, గన్ షూటర్స్ అవనివ్వండి, లైక్ రోలర్స్ అవనివ్వండి, లైక్ కోప్ కార్స్ అవనివ్వండి, క్రాడల్స్, రైడాన్స్, ఎవ్రీథింగ్ అనమాట. మనకి ప్రతిదీ బిల్డింగ్ బ్లాక్స్ కానీ అలా ప్రతిదీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయండి. అవన్నీ కూడా ఏంటంటే పిల్లలు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ ఒక 2 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరూ ఇక్కడికి వస్తారు. సో వాళ్ళందరూ ఇక్కడ మింగిల్ అవుతారు అనమాట. డిఫరెంట్ ఆ పిల్లలు కలిసేసరికి ఏమిటంటే వాళ్ళకి ఒక ఎమోషనల్ స్కిల్స్ కానివ్వండి, సోషల్ స్కిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి స్కిల్ కూడా వాళ్ళకి ఇక్కడ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అవకాశం ఇక్కడ. సార్, క్రేజీ కిడ్స్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా డిజైన్ చేస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక దగ్గరగా మాకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మేమేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికన్నా కానీ ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఎవరికన్నా కానీ విత్ అవి కావాలనుకుంటే మన పేరుతోనే ఫ్రాంచైజ్ ఇస్తాము, లేదు అనుకుంటే వాళ్ళకి ఏదైనా నేమ్ కావాలన్నా కూడా మనం సెటప్ చేసి కూడా ఇస్తాము. ఫస్ట్ ఏంటంటే జనరల్ మనం వాళ్ళ ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే మేము ఆ ప్లేస్కి వచ్చి అది కరెక్ట్గా ఉందో లేదా మెజర్మెంట్ కూడా చూసుకుంటాము. సైట్ విజిటింగ్ అంటారు దాన్ని యాక్చువల్గా. సో ఆ సైట్ విజిటింగ్ మినిమం ఛార్జెస్ అనేది ఉంటాయి మనకి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కానీ మనం చేస్తామండి అది. సో ఆ సైట్ విజిటింగ్ చూసుకొని వాళ్ళకి డిజైన్ కూడా ఇచ్చి ఎలా అయితే మనకి అక్కడ స్ట్రక్చర్ వస్తుందో, ప్లస్ ఆ మార్కెట్ ఎలా అవుతుంది, లైక్ ఏంటంటే మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ అని ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని కూడా అక్కడ ఎంత వర్కౌట్ అవుతుందని కూడా మనం చూసుకొని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి కంప్లీట్ సెటప్ వాళ్ళకి ఇస్తాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం 1 ఇయర్ వరకు కూడా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఎట్లా రన్ చేయాలి, ఏంటి, పిల్లలు మనం ఎలా చూడాలి, ఎలా చూసుకోవాలి. ఎందుకంటే కేరింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చిల్డ్రన్ అనేది ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వెరీ సెన్సిటివ్ అనమాట అది. సో అందుకని మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం ఒక్క ప్లే జోన్ సెటప్ చేసి ఇవ్వడమే కాకుండా మనం 1 ఇయర్ వరకు కూడా వాళ్ళకి మనం ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతాము. వాళ్ళకి ఇప్పుడంటే ఎనీ క్యూరీస్ అనమాట. ఆఫ్టర్ సెటప్ మనం పెట్టిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు కూడా మాకు ఉన్నారండి అలాగే. ఎందుకంటే దగ్గరగా మనం 16 అబౌవ్ ప్లే జోన్స్ కూడా మనం చేయడం జరిగింది, సప్లై చేయడం కూడా జరిగింది. సో మనం ఏంటంటే ప్రతి ఒక్క ప్లే జోన్ ఏంటంటే మేము ఇప్పుడు కూడా మేము విజిట్ చేస్తూ ఉంటాము, ఎలా ఉందో తెలుసుకుంటూ ఉంటాము, అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తూనే ఉంటాము వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది కూడా. సో ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కనుక, ఎందుకంటే అండి ఫ్యూచర్లో మనకి 2025 ఆఫ్టర్ కూడా మనకి బాగా ఇవి ప్రతి సిటీలో కూడా ఈ ప్లే జోన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతాయండి, పెరుగుతాయి ఖచ్చితంగా. సో దానికి ఏంటంటే మనం మీ సిటీలో కనుక ఏది కూడా లేని పక్షంలో మీరు ఇది పెట్టుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళకి ఇంకా బెటర్ అండి. వాళ్ళకి ఎవరికన్నా కనుక మీకు ప్లే జోన్ మీ సిటీలో కనుక ప్లే జోన్ పెట్టాలనుకుంటే అంటే ఆల్ ఓవర్ ఇండియా అండి, ఎక్కడన్నా కానీ ఏపీ, తెలంగాణ ఎక్కడన్నా కానీ వీఆర్ రెడీ టు డూ అనమాట. మీకు ఎక్కడన్నా కనుక ప్లేస్ ఉన్నట్టయితే ఆ ప్లేస్ మాకు కనుక ఇలాగా ఉందని ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా మాకు కనెక్ట్ అయితే మేము చెప్తామండి. సైట్ విజిటింగ్ వస్తాము, ఆ ప్లేస్ చూసుకొని ఒకసారి మెజర్మెంట్ చూసుకుంటాము, దానికి తగ్గ ఒక డిజైన్ స్ట్రక్చర్ ఇచ్చి మీకు కంప్లీట్ సెటప్ అక్కడ మేము పెట్టి ప్లస్ 1 ఇయర్ వరకు కూడా ఫ్రీగా మేము దాని ట్రైనింగ్ కూడా ఎలాగ ఏంటనేది స్టాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేడం, నార్మల్గా ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉంటేనే మనం హ్యాండిల్ చేయలేము. మీ క్రేజీ కిడ్స్కి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు కదా, మీరు వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మా పిల్లలందరూ క్రేజీగా ఉంటారు కదా,
అందుకే అంతే అంటారా? మా దగ్గరికి వచ్చే పిల్లలందరూ కూడా మాక్సిమం చెప్పకూడదు కానీ నిజంగా దేవుళ్ళు వాళ్ళైతే నైస్. అంతే కదా, పిల్లల్లోనే దేవుళ్ళు ఉంటారు కాబట్టి మేము ఎలా హ్యాండిల్ చేస్తాము అని అంటే కేర్ టేకర్స్ మెయిన్. మా ఇద్దరు పిల్లలు కూడా ఎంత బాగా చూసుకుంటారంటే సండే ప్రతి వీకెండ్ కూడా ఇంకో ఇద్దరు జాయిన్ అవుతారు మన దగ్గర. అంటే మొత్తం 4 members ఉంటారు మన దగ్గర. వాళ్ళ కేర్ టేకర్స్ పేరెంట్స్ వచ్చి కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే మన దగ్గర మా పిల్లలు ఫుడ్ తినట్లేదండి, మేము అందుకే తీసుకొచ్చాం, ఫుడ్ తినట్లేదు. ఇక్కడ కాసేపు ఆడేస్తారు, బయట తీసుకెళ్లి కాసేపు ఫుడ్ పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు. హ్యాపీగా వాళ్ళ బాక్స్ ఖాళీ అయిపోద్ది, మన దగ్గర ఆటలు అయిపోతే హ్యాపీగా రిలాక్స్ గా ఇంటికి వెళ్ళి పడుకోవడానికి కూడా సమస్యలు. ఇంటికి వెళ్ళి మరుసటి రోజు వస్తారు, మళ్ళీ వస్తారు, వచ్చి మేడం మా పిల్లలు హ్యాపీగా పడుకున్నారు మేడం. ఆ మాట వింటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి మనకి. ఓ క్రేజీ కిడ్స్ లో అంతే కదా. మనం యాక్చువల్లీ చెప్పకూడదు కానీ నేను అనుభవించాను అది. 2 years బ్యాక్ సిచ్యువేషన్ నేను అనుభవించాను. ఓహో ఇలా కూడా ఉంటదా, నేను అనుభవించింది ఇంకో పిల్లలకి నేను ఎందుకు ఇవ్వకూడదు అనేది కాన్సెప్ట్. సో మేమిద్దరం డెసిషన్ తీసుకున్నాం. ఇంతవరకు క్రేజీ కిడ్స్ ని సక్సెస్ చేసినందుకు మా పిల్లలందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను. దట్స్ గ్రేట్ అండి. సో రూప గారు, ఇందాక మీరు చెప్పారు కదా మా క్రేజీ కిడ్స్ లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయని. ఇప్పుడు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేటప్పటికి దీని నేమ్ జిప్ లైనర్. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఫిజికల్ హ్యాండ్స్ కి ఫిజికల్ యాక్టివిటీ. ఇది రెయిన్బో ల్యాడర్, గన్ షూటర్స్, టన్నల్స్, బాల్స్, క్రాడిల్స్, గన్ షూటర్స్, జంపింగ్స్, బాక్సింగ్స్, చైన్ బ్రిడ్జ్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి మ్యామ్. వి బ్రిడ్జ్, యూ బ్రిడ్జ్, కింద బూస్టర్స్ ఉంటాయి, స్లైడ్స్, రెయిన్బో ల్యాడర్స్. ఆ బిగ్ సైజ్ అనేవి అమ్మా ఒకసారి అవి పట్టుకొని పిల్లలు దాని మీద కూర్చొని జంపింగ్ చేసేవి, అవి జంబో బాల్స్ అంటారు. కింద మల్టీ కలర్ ఐక్యూ పెంచడానికి. మల్టీ కలర్ ఎందుకు చూస్ చేసామంటే మేము ఐక్యూ పెంచడానికి, అంటే పిల్లల కలర్ ఐడెంటిఫికేషన్. ఇక్కడికి వచ్చి పిల్లలు చాలా మంది ఇప్పుడు ఏముంది 2+ అనగానే మనం ఏదో ఒకటి ఆటోమేటిక్ గా నేర్పించుకుంటూ ఉంటాం పిల్లలు. అలాగా మన దగ్గరికి వచ్చిన ప్రతి పిల్లలు కూడా కలర్స్ ఐడెంటిఫికేషన్ చేయాలని, అందుకే మేము మల్టీ కలర్ అనేది చూస్ చేసుకున్నాం అనమాట. బాల్స్ ఐక్యూ. చిన్న చిన్న పిల్లలు వచ్చి మన దగ్గర కలర్స్ చెప్తూ ఉంటే, మేడం మా ఇంట్లో కలర్స్ ఎవరు చెప్పరు మేడం, ఇక్కడికి వచ్చాక పిల్లలు మన దగ్గర కేర్ టేకర్స్ నేర్పిస్తారు. అవన్నీ కూడా స్కూల్లో నేర్చుకోవాల్సినవి మన దగ్గరే ఫస్ట్ నేర్చుకుని వాళ్ళు స్కూల్కి వెళ్తారు. సో ఎంత హ్యాపీ కదా. అవును, చాలా పేరెంట్స్ కూడా అంతే కదా. హాయ్. హాయ్, నీ పేరేంటి? జిష్ట, ఏం చదువుతున్నావు? 2nd class. నీకు ఇక్కడికి వచ్చినాక ఏం నచ్చింది? ఇక్కడ గేమ్స్ ఏం నచ్చాయి నీకు? బాల్స్. బాల్స్. అదే కలర్? పర్పుల్ కలర్. ఓ నైస్. ఇది ఎల్లో. నీకు ఇది ఒక్క గేమ్ అంటేనే ఇష్టమా? ఇంకేం ఇష్టం లేదా? అన్నీ ఆడుతావా ఇక్కడ? నీకు మంచిగా అనిపిస్తుందా ఇక్కడ? I am Agnya. I am studying in 6th class in Sri Sangmitra Vidyalaya. I like to play 2 games in Crazy Kids. My favorite game is jumping game. Thank you, Crazy Kids. మై నేమ్ ఈస్ గాయత్రి. మేము ఏలూరులోనే ఉంటున్నామండి. ఈ రోజు మా పిల్లలకి హాలిడే ఉండడం వల్ల మేము క్రేజీ కిడ్స్ ఆఫర్ చేసాం ఈ రోజు. సో దే ఆర్ ఆస్కింగ్ ఫ్రీక్వెంట్లీ టు విజిట్ క్రేజీ కిడ్స్ బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ హియర్. నా పేరు మౌనిక. మేము ఎప్పుడు ఏలూరులో కేజీ కిడ్స్కి ఎప్పుడు విజిట్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా పిల్లలు ఏదైనా వర్క్ ఉన్నా, ఏదైనా షాపింగ్ ఉన్నా, జస్ట్ విజిట్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా 1 hour 2 hours ఇక్కడే వదిలి వెళ్తాం. వీళ్ళ కేర్ చాలా బాగుంటుంది, చాలా బాగా చూసుకుంటారు మా పిల్లల్ని. అందుకని ఇక్కడ వదిలేసి ఎక్కువగా వెళ్తాం మా కిడ్స్ని. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ క్రేజీ కిడ్స్లో సాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే పిల్లలు హైజెనిక్గా ఉండాలని. అయితే ఎవరైతే అన్నం తినకుండా మారం చేస్తారో, స్ట్రెస్కి ఫీల్ అవ్వడం, నిద్రపోకపోవడం, కొంతమంది పిల్లలు అనేవాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటారనమాట కంటిన్యూస్గా. అలాంటి వాళ్ళకి ఈ క్రేజీ కిడ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఆ యాక్టివిటీస్లో పాల్గొంటారు, ఆ అలిసిపోయిన దాని మీద మంచిగా తింటారు, ప్లస్ అండ్ గుడ్ స్లీప్ కూడా ఉంటుంది మీ పిల్లలకి. అలాగే మీ పిల్లలకి మైండ్ సెట్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. సో ఈ క్రేజీ కిడ్స్లో ఎన్ని మంచి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.
స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సుమన్ టీవీ ప్రేక్షకుల డౌట్స్ కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.